హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి కాశ్మీరీ పింక్ కలర్ చాయ్ అన్నమాట. దీన్ని కాశ్మీరీ నూన్ చాయ్ అంటారు. దీని గురించి ఒక బౌల్ తీసుకుని 3 కప్పుల వరకు వాటర్ని వేసుకుని 3 టేబుల్ స్పూన్స్ వరకు మనం గ్రీన్ టీ పౌడర్ని యూజ్ చేయాలి. లేదంటే ఆకులను కూడా వాడుకోవచ్చు. అలాగే అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు వేసుకుని బాగా మరగనివ్వాలి. ఇవి వచ్చేసరికి మనకి గ్రీన్ టీ ఇవన్నీ మిక్స్ అయ్యి మనకి మంచి స్మెల్ రావడానికి 3 గ్లాసులు కాస్త 1 గ్లాస్ అయ్యేంత వరకు ఉంచి కొంచెం సాల్ట్, 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడాని యూజ్ చేయాలి. మనకి కాశ్మీరీ నూన్ చాయ్ అంటే నూనె అంటే మనకి సాల్ట్ అంట, అందుకని ఈ చాయ్కి పేరు వచ్చిందన్నమాట. ఇలా మనం బేకింగ్ సోడాని యూజ్ చేయడం వల్ల గ్రీన్ టీ కలర్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. ఈ సాల్ట్, బేకింగ్ సోడా, గ్రీన్ టీ పౌడర్, అలాగే కూలింగ్ వాటర్ ఈ 4 మిక్స్ అయ్యి కలర్ అనేది చేంజ్ అవుతుందంట. ఇన్ని రోజులు నేను వాటర్లో వేసుకుని గ్రీన్ టీని తాగడమే అని అనుకున్నాను, కానీ ఇలా కాశ్మీరీ టీ తయారు చేస్తారని కూడా తెలియదు అన్నమాట. సో నాకులాగా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి ఈ వీడియో అన్నమాట. నాకు పింక్ కలర్ రావడం స్టార్ట్ అయింది కదా, అది ఎలా ఉన్నది అనేది నేను చూసుకోవడానికి ఒక బౌల్లో వేసుకుని కొన్ని వాటర్ని వేసుకుని చెక్ చేసుకున్నాను. డార్క్ కలర్ వచ్చేలేదు, కానీ లైట్గా కొంచెం కలర్ అనేది వచ్చిందన్నమాట. ఇప్పుడు మళ్ళీ నేను ఐస్ వాటర్ని తీసుకుని 3 కప్పుల వరకు ఇందులో యాడ్ చేయాలి. అసలు ఇది 3 టైమ్స్ ఇలాగా మనం దగ్గరికి చేసుకుంటూ ఉండాలి. 1 టైం అయిపోయింది, మళ్ళీ ఇది సెకండ్ టైం కూడా నాకు దగ్గరికి అయిపోయింది. అందుకని నేను 3rd టైం ఏం చేశానంటే 1 కప్ వరకు మాత్రమే యూజ్ చేస్తున్నాను. అది కూడా గడ్డ కట్టిన ఐస్ వాటర్నే వాడుతున్నాను. ఇప్పుడు ఇంకొంచెం దగ్గరికి అయితే సరిపోతుంది, కానీ ఇంకొంచెం నేను చాలా దగ్గర చేసేసాను. వేరే పనిలో పడిపోయి, అంటే దీని దగ్గర కూర్చుంటే సరిపోదు మాట. ఎందుకంటే 3 టైమ్స్ 3 కప్పులు బట్టి వేసుకుంటూ దగ్గర చేసుకుంటాం కాబట్టి వేరే పని ఏదైనా చేసుకుంటూ చేయాలి. చిన్న మంట మీద చేయాలి. అదైనాని చాలా ఓపిక కావాలి మనకి చేసుకోవాలంటే. ఎందుకంటే అక్కడికి మనం కాశ్మీర్కి వెళ్ళి టీ తాగలేం కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. మనకి ఇది కాఫీ పౌడర్ని కలిపితే నీళ్ళల్లో ఎలా ఉంటుందో అలా ఉంది చూడడానికి దూరంగా, దగ్గరికి మాత్రం పింక్ కలర్ అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకుని అందులో 1.5 వరకు కప్పులో పాలు వేసుకుని అప్పుడు నేను దాన్ని మరిగించుకుని సరిపడినంత పంచదారని వేసుకుని కలిపేసుకున్నాను. అలా కలిపేసుకొని కొంచెం మరిగిన తర్వాత ఈ మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ డికాషన్ని ఇందులో యాడ్ చేసుకున్నాను అనమాట. ఏదో బ్లాక్ కలర్ని కాఫీ పౌడర్ని యాడ్ చేస్తున్నట్టు అనిపించింది అన్నమాట, కానీ ఇది మంచి లైట్ పింక్ కలర్ అనేది వచ్చింది మనకి టీ అనేది మరుగుతుంటే చాలా మంచి స్మెల్ అనేది వచ్చిందన్నమాట. మనకి కలర్ అనేది నా మొబైల్లో సరిగ్గా క్యాప్చర్ అవ్వట్లేదు, కానీ లైట్ కలర్ ఉంది. చాలా లుక్ మాత్రం చూడడానికి చాలా బాగుంది. నార్మల్గా వీడియో చూస్తే నార్మల్ టీలా కనిపించేస్తుంది, కానీ పింక్ కలర్ అన్నమాట. ఇది నేను వాళ్ళు చేసినట్టే పైన ఈ డ్రై ఫ్రూట్స్ అని వేయడానికి ట్రై చేశాను, కానీ ఇది పిస్తా అయితే నిలబడేది, బాదం వల్ల లోపలికి వెళ్ళిపోతుంది. కొంచెం మేగడ వచ్చిన తర్వాత వేద్దామని ట్రై చేస్తే ఆ మేగడ కూడా అలా బ్రేక్ అయిపోయింది, అందుకే మొత్తం తీసి పాడేశాను. ఈ టీ వచ్చేసరికి మనం డెఫినెట్గా ట్రై చేయొచ్చు. చాలా చాలా బాగుంది అన్నమాట. స్మెల్ కూడా సూపర్ ఉంది. సో ఇదే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.